కలకడ గ్రామ పంచాయతీకి ఆదాయ వనరుల ద్వారా 72.63 లక్షల భారీ ఆదాయం. కలకడ గ్రామ పంచాయతీకి ఆదాయ వనరుల ద్వారా 72,63,000 రూపాయల భారీ ఆదాయం వచ్చిందని ఎంపీడీఓ మరియు స్పెషల్ ఆఫీసర్ భానుప్రసాద్ తెలిపారు. కలకడ మండలం కలకడ గ్రామ పంచాయతీ ఆదాయ వనరులకు 2026-27 సంవత్సరానికి నిర్వహించుకున్నటకు ఎంపీడీఓ మరియు గ్రామ స్పెషల్ ఆఫీసర్ భానుప్రసాద్ అధ్యక్షతన సెక్రటరీ శైలజ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలంను స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు మరియు గ్రామ పెద్దల సమక్షంలో బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. ఈ వేలం పాటల్లో వారపు సంతను హెచ్చుపాట పాడి కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ 20,10,000 రూపాయలకు హెచ్చుపాట పాడి దక్కించుకున్నారు. ప్రైవేటు బస్టాండ్ను కాదరవల్లి హెచ్చుపాట పాడి 2,10,000 రూపాయలకు దక్కించుకున్నాడు. అదేవిధంగా పంచాయతీ 1వ రూముకు నెలకు 14,100 రూపాయల చొప్పున ఏడాదికి 1,69,200 రూపాయలకు, 2వ రూము నెలకు 12,100 రూపాయల చొప్పున ఏడాదికి 1,45,200 రూపాయలకు, 3వ రూము నెలకు 15,000 రూపాయల చొప్పున 1,80,000 రూపాయలకు. ఈ 3 రూముల ద్వారా ఏడాదికి 4,94,400 రూపాయలు పంచాయతీకి ఆదాయం వచ్చిందన్నారు. అనంతరం దినసరి టమోటా మార్కెట్కు దండు జిలాని వెంకటరమణారెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా జరుగుగా వెంకటరమణారెడ్డి 45.55 లక్షల రూపాయలకు హెచ్చుపాట పాడి దక్కించుకున్నారు. జంతు వధశాల 2,550 రూపాయలకు పాడుకున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది కంటే ఈ ఏడాది 18,59,000 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చిందని ఎంపీడీఓ భానుప్రసాద్, సెక్రటరీ శైలజ తెలిపారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది జాగ్రత్త చర్యలు చేపట్టారు. రమణారెడ్డి పాత్ర 41.5 ఒకటోసారి 41.50 జిలాని పాట 41.50 41.50 55 రమణారెడ్డి పాట 55 రమణారెడ్డి పాట 55 ఒకటోసారి 42 జిలాని 42 ఒకటోసారి 42.5 రమణారెడ్డి పాట 42.5 42.5 42.50 జిలాని పాట 42.50 ఒకటోసారి 42.55 రమణారెడ్డి పాట 42.55